నమస్తే. 'ప్రభాస్' అన్న తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది మాత్రం అది 'అల్లు అర్జున్' గారే. 'అల్లు అర్జున్' అన్న 'పుష్ప' తర్వాత తన రేంజ్ ఎక్కడికో ఎళ్ళిపోయింది. అయితే తన రేంజ్ ఎక్కడికో ఎళ్ళిపోవడంతో తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్టులు కూడా తెలుగు సినిమా డైరెక్టర్లతో అయితే అంతలా ఏం లేవని చెప్పాలి. ఎందుకంటే అతని పాన్ ఇండియా మార్కెట్ ఎప్పుడు ఏర్పడిందో అతను కూడా ప్రతి ఇండస్ట్రీ నుంచి అయితే ఆ ప్రేక్షకులకి ఆయా లాంగ్వేజ్ డైరెక్టర్లు, నటులతో తీస్తే ఇంకా ఎక్కువ ఫ్యానిజం పెరిగి అతని స్థాయి ఇంకెక్కడికో వెళ్తుందని అతని ఆలోచనలు అయితే వేరే లెవెల్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనకి 'పుష్ప' సినిమా విడుదలైన తర్వాత నెక్స్ట్ తమిళ్ డైరెక్టర్ 'ఆట్లీతో' అయితే తీయబోతున్నారు. 'రాకా' మూవీ అని మనకు ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఆ సినిమాకి దాదాపుగా 800 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. మరి సన్ పిక్చర్ వారు అంత కోట్ల బడ్జెట్ ఎందుకు పెడుతున్నారో అసలు 'పుష్ప' కూడా అంత బడ్జెట్ లేదు. మరి 'అల్లు అర్జున్' అన్న మీద నమ్మకంతో అంత బడ్జెట్ పెడుతున్నారు. అంతకుముందల 'ఆట్లీ' మీద కూడా అంత బడ్జెట్ పెట్టలేదు. మహా అయితే 200, 300 కోట్లు పెట్టారు. మహా అయితే 400 కోట్లు అంతే. 800 కోట్లు అంటే అది చెప్పుకోదగ్గ విషయమే. పైగా ఇది ఇండియన్ అవతార్ అని కొన్ని పోస్టర్లు కూడా వైరల్ అయ్యాయి. ఇక్కడ ఈ సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులు మొత్తం దగ్గరవ్వాలని సోషల్ మీడియాలో అయితే ఈ వార్త వైరల్ అవుతుంది. పైగా ఓకే, ఈ సినిమా అయిపోయింది. మరి నెక్స్ట్ సినిమా వేరే ఇండస్ట్రీ నుంచి తీయాలి కదా! బాలీవుడ్ ఎక్కడి నుంచో. కానీ మళ్ళీ లోకేష్ కనకరాజు మంచి టాలెంటెడ్ డైరెక్టర్. అతని సినిమాలన్నీ ఊర మాసు. ఇన్‌స్టాలో కూడా అతని బీజీఎంలు అతని సినిమాల బీజీఎం, అతను మ్యూజిక్ డైరెక్టర్ కాదు, డైరెక్టర్. అతను సినిమా బీజీఎంలో అతని ఎలివేషన్‌లో రీల్స్‌కి మంచి స్టఫ్ అని చెప్పాలి. అలాంటి డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడు. దాంతో ఇంకొంతగా లోతుగా ఆలోచించి ఎందుకు వరుసపెట్టి తమిళ్ డైరెక్టర్‌తో 'అల్లు అర్జున్' ఇలాగా తీసేస్తున్నాడని అందరూ లోతుగా పరిశీలిస్తే ఇదొక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు తమిళనాడులో ఒక సినిమా కూడా 1000 కోట్లు కొట్టలేదు. పైగా అక్కడ నంబర్ 1 విజయ్. అలాంటి విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎంలో కుర్చీ మీద కూర్చొని ఇప్పుడు సినిమాలకైతే దూరమయ్యారు. అజిత్ కూడా అతని రేసింగ్‌లకి ఈట్లకే గాని ఈ సినిమాలపై అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నెక్స్ట్ రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరికీ ఏజ్ అయిపోయింది. ఇక సూర్య వీళ్ళందరూ పడవ మీద తేలుతున్నట్లు ఇంకా ఆ సినిమాల్ని అలాగే ఇచ్చేస్తున్నారు కానీ అంత 1000 కోట్లు కొట్టే అంత స్టార్ అక్కడైతే ఎవరు కనిపించట్లేదు. దాంతో అల్లు అర్జున్ అక్కడ ముద్ర వేసి అక్కడ ఒక జెండా పాతి బాయ్ అయితే అక్కడ ఫ్యాన్ మొత్తం అతన్ని తిప్పుకునేలా చేస్తాననుకునే విధంగా అయితే వరుసపెట్టి ఆ డైరెక్టర్‌తో చేస్తున్నారని ఇది వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సరే, 'రాక', లోకేష్ కనకరాజు మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన తెలుగు డైరెక్టర్‌కి అవకాశం ఇస్తారనుకుంటే అది కూడా లేదు ఛాన్సు. అతను ఎప్పటి నుంచో 'ఆర్య' నుంచి అయితే కేరళలో ఫ్యానిజం ఏర్పడింది. ఒరిజినల్‌గా కేరళలో ఒక సినిమా చేస్తానని కేరళకి ఎప్పుడెళ్ళినా సరే వాళ్ళకి అంటున్నారు. కానీ ఇప్పటిదాకా చేయలేదు. ఇప్పుడైతే 'పుష్ప' అంటే 'పుష్ప' తర్వాత అతనికి అభిమానులు అయ్యారు కానీ 'పుష్ప'కి ముందే ఓన్లీ తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడే అతనికి కేరళలో అయితే తెలుగు తర్వాత అక్కడ మంచి అభిమానం సంపాదించుకున్నాడు. వీళ్ళిద్దరు డైరెక్టర్ తర్వాత మలయాళం డైరెక్టర్‌తో సినిమా ఉండబోతుందని ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. దీంతో తెలుగు డైరెక్టర్లతో మళ్ళీ 'అల్లు అర్జున్' గారికి ఇప్పుడు ఇక నెక్స్ట్ బాలీవుడ్‌తో షిఫ్ట్ అవ్వచ్చు. మనకి 'దురంధర్' సినిమా డైరెక్టర్‌తో సినిమా ఉంటుందని చక్కర్లు కొడుతుంది. దాంతో 'అల్లు అర్జున్' ప్లాన్ చూస్తే ప్రతి ఒక్కరికి మైండ్ షాక్ అని చెప్పాలి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.